భక్తిలో పెంచారు, పిల్లల్ని ఆత్మీయతలో పెంచారు, మోకాళ్ళ అనుభవంలో పెంచారు, ప్రార్థనా జీవితంలో పెంచారు. ప్రతి దానికి ప్రభు మీద ఆధారపడి బ్రతకటం, ప్రభు సన్నిధిని వెతకటం, ప్రభుతో వ్యక్తిగతంగా గడపటం, ప్రభుతో లీనమవటం, ప్రభు చిత్తాన్ని వెతకటం, ప్రభు రాజ్యాన్ని వెతకటం, ప్రభు సంకల్పాన్ని గుర్తించడం, ప్రభు సంతోషాన్ని వెతకటం అనే అద్భుతమైన అనుభవాల్లో గుండా కొంతమంది తల్లులు పిల్లల్ని నడిపించారు. అందులో మోషే తల్లి యోకేబేదు కూడా ఒకటే. ఫరో కుమార్తె నీళ్లలో నుంచి పిల్లవాడిని తీసి కన్న తల్లికే ఇచ్చింది. నిర్గమాకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఇంటికి పోయి చదవండి, ఇప్పుడు వద్దులే, అయిపోయింది టైం. కానీ యోకేబేదు ఎవరి కోసం పెంచిందో తెలుసా? దేవుని కోసం, దేవుని ప్రజల కోసం పెంచింది. నూరిపోసింది చిన్నప్పటి నుంచి దేవుని సంగతులు మోషేకి. మోషే పెద్దవాడైనప్పుడు తన సహోదరుల భారాన్ని చూస్తాడు, వాళ్ళని విడిపించాలని కంకణం కట్టుకుంటాడు. మొదట తొందరపడిన చివరికి మోషేనే వాడుకునే దేవుడు ఆ ప్రజల్ని బయటికి తెస్తాడు. చూసారా, ప్రజలందరికీ రక్షకుడిగా తన కొడుకును పెంచింది యోకేబేదు. నాయన, బిడ్డల్ని మనం కనగానే సరికాదు. ఇప్పుడు ఆత్మీయంగా మనం బిడ్డలమే, శారీరకంగా మనం కన్న బిడ్డలకు కూడా తండ్రులమే. మనం జాగ్రత్తగా పెంచబడుతున్నామో లేదో చూసుకోవాలి. మనల్ని నడిపిస్తున్న ఆత్మీయ నాయకుడు ఏ విధంగా మనల్ని పెంచుతున్నాడు, మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, మనలో ఏ గ్రోత్, ఏ ప్రగతిని ఆశిస్తున్నాడు గుర్తుపట్టాలి. ఆ విధంగా మీరు తయారు కావాలి. రెండవది, దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు కానీ కన్న బిడ్డలు కానీ వాళ్ళని దేవుని కొరకు సరిగ్గా పెంచడానికి మీరు జాగరూకులై ఉండాలి. అంతే. అతల్యలాగా ఉంటావా లేకపోతే లోయలాగా ఉంటావో చూసుకో. అతల్య అవే, కానీ మానవ సంతానం మొత్తాన్ని మట్టుబెట్టిన దుర్మార్గురాలు. కానీ లోయి కూడా అవే, కానీ లోయి తిమోతికి దీవెన. ఓ అవ్వా, ఓ తల్లి, నీ ఇంట నువ్వు మోకాళ్ళుని చేసే ప్రార్థన, దీనులకు నువ్వు చేజాపేది, ప్రభువుని గురించి గొప్ప విశ్వాసపు వాక్కులు పలికేది, పిల్లల్ని దీవించేది, ఇదంతా నీ బిడ్డలు, నీ కూతుళ్ళు, నీ కొడుకులు, నీ మనవ సంతానం మొత్తం చూస్తుంటారు. నీకు తెలియదు, నీ భక్తి జీలంతా నీ పిల్లల్లోకి దిగిద్ది, నీ మనవ సంతానంలో కూడా దిగిద్ది. స్టార్టింగ్లో వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా అనిపించినా మొత్తం ట్రాక్లోకి వస్తారు. ఆడికి పోరు. దేవునికి మహిమ. నీ ప్రయాస